బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణకు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపినందున టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన అనంతరం బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు మరియు ఎస్సీ వర్గీకరణకు బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపినందున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద మరియు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంత కిషన్, పట్టణ అధ్యక్షుడు జార్జ్, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, షఫీ, బబ్బు వెంకట్ రాజు, కసిని రాజు, చిత్తరి యాదగిరి, నర్సింలు, ప్రదీప్, నవాజ్, బండి నర్సింలు, సతీష్ రెడ్డి, శ్రీశైలం, బాలు యాదవ్, వెంకట్ జింగా, మైనారిటీ అధ్యక్షులు అరీఫ్, తహేర్ పాషా, కుతుబ్, జహీర్, కసిని విక్రాంత్ కిట్టు తదితరులు పాల్గొన్నారు.
మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో మరి ఈరోజు పిసిసి గారి ఆదేశాల మేరకు మరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టౌన్ ప్రెసిడెంట్ జార్జి గారు, కిషన్ శెట్టి గారు, సంతు, అలాగే షఫీ గారు, కిరణ్, మిగతా కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, మహిళా సంఘాలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చరిత్రలో అక్షరాలు బంగారు అక్షరాలతో లిఖించబడే. అదేవిధంగా మరి ఈరోజు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. 42% బీసీ కులగణన చేసిన తర్వాత డిక్లేర్ చేయడం అనేది చాలా సంతోషం. మరి అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ కూడా, సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఇన్ని రోజుల చరిత్రలో ఇంత ధైర్యం చేసి, ఇంత క్షుణ్ణంగా పరిశీలించి చేయడం అనేది చాలా సంతోషం. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ రోజైతే మాట అన్నారో ఆ మాటను తూచా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మరి దాన్ని సీరియస్గా తీసుకొని బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ కమిటీ వేయడం జరిగింది. మరి సంగారెడ్డి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి చాలా హర్షిస్తున్నారు. మరి ప్రతిపక్షాలు కూడా మరి సామూహికంగానే మేము కూడా దీనికి మద్దతు ఇస్తామని తెలపడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా పిసిసి గారు రావడం, బీసీగా ఉండి ఈ బీసీలకి ఇంత మంచి న్యాయం చేసినందుకు మా తరపున, అందరి తరపున పిసిసి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, దామోదర్ రాజనరసింహ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మిగతా కమిటీ మెంబర్లందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, ప్రజలారా ఇంత మంచి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మనకు మరి ఎంతో అండగా ఉంటుంది. ముందు ముందు కూడా మనకు అన్ని సదుపాయాలు కల్పించిన పార్టీని మనం బలోపేతం చేయడానికి మీ అందరికీ మరి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ 42% వల్ల గతంలో వాళ్ళు ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో మీటింగ్లు పెట్టి, ఎన్ని ధర్నాలు చేసినా ఏ పార్టీ కూడా ఇంత సునాయాసంగా, ఇంత ఈజీగా, ఎంత కష్టమైనా మన కోసం కాంగ్రెస్ పార్టీ చేసి పెట్టింది. కాబట్టి ఇది ఆదర్శంగా మొత్తం భారతదేశం కూడా మన తెలంగాణ ఆదర్శంగా తీసుకొని అన్ని రాష్ట్రాల్లో కూడా చేసే విధంగా ఒక మార్గాన్ని మనం చూపించినాము. మరి దానికి అందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉండి మనము మన ముఖ్యమంత్రికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి
ముఖ్యంగా మండలాల్లో గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా మరి ఉత్సాహపరిచి వాళ్ళలో కూడా మంచి కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ పండగ సంబరాలుగా రోజు కూడా ప్రతి విలేజ్లో మండలం చేయడానికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఇచ్చింది. తప్పకుండా ఆదేశాల సూచన మేరకు మేము చేస్తామని తెలియజేస్తున్నాం. క్వార్టర్లో మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో, మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో, సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ పర్యవేక్షణలో మరి తెలంగాణ రాష్ట్రమంతా ఈరోజు పండుగనే పండుగ. అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి బీసీ రిజర్వేషన్ కల్పించి ప్రతి వానికి న్యాయం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాహుల్ గాంధీ నాయకత్వంలో, సోనియమ్మ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, ఒక పిసిసి అధ్యక్షుడు మొట్టమొదటిసారి వారి నాయకత్వంలో, అలాగే మా మంత్రి గారు దామోదర్ రాజనరసింహ ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొచ్చి అమలుపరిచి ఈరోజు అసెంబ్లీ ప్రవేశపెట్టిన దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో, మా ఇన్ఛార్జి మినిస్టర్ కొండ సురేఖ గారి నాయకత్వంలో, మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో, బీసీ మంత్రులు, ఎస్సీ మంత్రుల నాయకత్వంలో ఈరోజు ఎస్సీ ప్లాను అట్లే బీసీ ప్లాను అమలుపరిచి రాష్ట్రానికే వన్నె తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సభాముఖంగా వారందరికీ కూడా, మా మంత్రులకు అందరికీ కూడా తెలంగాణ పార్టీ తరపున, జిల్లా పార్టీ తరపున, నగర పార్టీ తరపున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. 1931లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వము కులగణన చేస్తే మరి ఆనాడు దక్కన్ ప్రాంతమైనటువంటి తెలంగాణ రీజియన్ నైజాం సర్కార్ 1931లో కులగణన చేసింది. దాని తర్వాత 2025లో 2024లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వమే కులగణన చేసింది. గతంలో 27% రిజర్వేషన్ ఏదైతే ఉండేనో మండల్ కమిషన్ ఇచ్చిన సిఫార్సు మేరకు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 27% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని 42% చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో రాహుల్ గాంధీ గారు వరంగల్లో బీసీ డిక్లరేషన్లో ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తా అనే మాట చెప్పిర్రో ఆ మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రిమండలి వారి సహచరులందరూ కలిసి కూడా ఈరోజు 42% రిజర్వేషన్ ఇవ్వడం అనేది చారిత్రాత్మకమైన విషయము. అలాగే ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ శాసనసభ నిన్న ఆమోదం తెలిపింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది. బీసీల అభ్యున్నతి కోసం వారు విద్యారంగంలో వారి ఉద్యోగాలలో బీసీలకు రాజకీయ పరంగా కూడా చాలా అవకాశాలు దొరికే ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు నిజంగా పండగ జరుపుకునే రోజని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు రావడం జరిగింది. ప్రజలందరూ బీసీలందరూ కూడా ఎస్సీ సమాజం, బీసీ సమాజం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం.